ఊబకాయం తల నుంచి పాదాల వరకు అన్నిటి మీద ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా అది రకరకాల సమస్యలకు దారితీస్తుందని డాక్టర్లు అంటున్నారు. మరి ఊబకాయంతో వచ్చే ప్రధాన సమస్యలేమిటో ఇప్పుడు చూద్దాం. చురుకుదనం తగ్గటం. ఊబకాయం కారణంగా గుండె, ఊపిరితిత్తుల మీద అదనపు భారం పడుతుంది. ఫలితంగా శ్వాస సరిగా తీసుకోలేరు. అలాగే కొందరికి నిద్రపోతున్నప్పుడు కాసేపు శ్వాస ఆగి గట్టిగా గురకపెడుతూ శ్వాస తీసుకుంటారు. వీటి మూలంగా రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. దీంతో మెదడుకు తగినంత ఆక్సిజన్ అందక మరునాడు చురుకుదనం, హుషారు తగ్గుతుంది. జాగరూకత, విషగ్రహణ సామర్థ్యం తగ్గుతుంది. ఊబకాయంతో పార్శ్వ నొప్పి వచ్చే ప్రమాదం కూడా ఉంది. అధిక రక్తపోటు. శరీర పరిమాణం, కణజాలం పెరిగితే రక్తనాళాల్లో రక్త ప్రవాహ వేగాన్ని ఎదుర్కొనే నిరోధకత పెరిగి రక్తపోటు పెరగటానికి దారితీస్తుంది. ఫలితంగా హై బీపీతో గుండెపోటు, పక్షవాతం ముప్పులు ఎక్కువవుతాయి. మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ కూడా తోడైతే ఈ జబ్బుల ముప్పు మరింత ఎక్కువవుతుంది. మధుమేహం. ఊబకాయంతో కణాల్లో ఇన్సులిన్కు స్పందించే సామర్థ్యం తగ్గిపోతుంది. ఫలితంగా కణాల్లోకి గ్లూకోజ్ అంతగా చేరుకోదు. దీంతో రక్తంలో గ్లూకోజ్ మోతాదులు పెరిగి మధుమేహానికి దారితీస్తుంది. జీర్ణ సమస్యలు. బరువు పెరుగుతున్న కొద్దీ జీర్ణాశయం మీద ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఫలితంగా లోపలి ఆమ్లం పైకి గొంతులోకి ఎగదన్నుకొచ్చి ఛాతిలో మంట వంటివి వేధిస్తాయి. కొందరికి ఊబకాయంతో మలబద్ధకం సమస్య తలెత్తొచ్చు. కుంగుబాటు. ఊబకాయాన్ని నామోషిగా భావించడం కుంగుబాటుకు దారితీస్తుంది. కుంగుబాటు మూలంగా అధికంగా తినడంతో మరింత బరువు పెరిగే అవకాశం ఉంది. మోకాళ్ళ నొప్పులు. బరువు పెరిగితే మోకాళ్ళ మీద ఇంకాస్త ఎక్కువ భారం, ఒత్తిడి పడుతుంది. ఫలితంగా దీన్ని మోయలేక కీళ్లు క్రమంగా అరిగి మోకాళ్ళ నొప్పులకు దారితీస్తుంది. దీంతో నడవటం కష్టంగా మారి బరువు పెరగటానికి కారణమవుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ ఆమ్లం మోతాదులు పెరగటం వల్ల గౌట్ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అధిక కొలెస్ట్రాల్. ఊబకాయల్లో చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా, అదే సమయంలో మంచి కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ చాలా తక్కువగా ఉంటుంది. ఇవి గుండె, కాలేయం మీద ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తాయి. గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటం, కాలేయానికి కొవ్వు పట్టడం ఎక్కువ అవుతాయి. సంతానలేమి. అధిక బరువు కారణంగా మహిళల్లో హార్మోన్ల వ్యవస్థ అస్తవ్యస్తమై అండాశయాల్లో నీటి తిత్తులు, పీసీఓడి సమస్య తలెత్తవచ్చు. నెలసరి గాడి తప్పే అవకాశం ఉంది. ఫలితంగా సంతానం కలగటంలో ఇబ్బందులు రావచ్చు. ఊబకాయం మూలంగా గర్భధారణ సమయంలో కాన్పు జరిగేటప్పుడు సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. క్యాన్సర్లు. అధిక బరువు కలవారిలో రొమ్ము, పెదపేగు, ఎండోమెట్రియం క్యాన్సర్లు ఎక్కువని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మహిళల్లో అండాశయ, గర్భాశయ క్యాన్సర్ల ముప్పు కూడా గణనీయంగా పెరుగుతుందని అధ్యయనాల్లో తేలింది. పేగు బ్యాక్టీరియా అస్తవ్యస్తం. ఊబకాయంతో పేగుల్లో చెడు బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఇది జీర్ణకోశ సమస్యలకు దారితీయటంతో పాటు రోగ నిరోధక శక్తిని కూడా దెబ్బతీసే ప్రమాదం ఉంది. కాలి సిరల్లో ఉబ్బు. కాలి సిరల్లో ఉబ్బుగా ఉండటం, కళ్ళ చుట్టూ కొవ్వు ముద్దలు ఏర్పడటం, మెడ చుట్టూ చర్మం నల్లగా అవ్వటం, అధిక రక్తపోటు, మధుమేహం మూలంగా కిడ్నీలు దెబ్బతినటం వంటివి తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.